నమస్కారం సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్. పొట్టి శ్రీరాములు త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీపీ. ఘనంగా 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. వైభవంగా నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 7వ వార్షికోత్సవ వేడుకలు. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని సంజయనగర్ గేట్ దగ్గర ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం కృషి చేసిన వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. మద్రాసు రాష్ట్రంలో విలీనమై ఉండే తెలుగు ప్రజల కొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగా కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రభావంతో, సత్యం, అహింస అనే ఆశయాల ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో శ్రీ పొట్టి శ్రీరాములు అనేక సంఘటనల్లో చురుకుగా పాల్గొన్నారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగ నిరతి వల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 52 రోజులు కఠోర నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేస్తారన్నారు. ఆయన త్యాగ నిరతి ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమై ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటయ్యే అవకాశానికి నాంది పలికాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఇరిగేషన్ ఎస్సీ సుబ్బారాయుడు, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఉప ఖజానా అధికారి లక్ష్మీదేవి, పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్, టూరిజం అధికారి సత్యనారాయణ, జిల్లా క్రీడల అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా జరపమని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ రోజు అందులో భాగంగా మనం నంద్యాల పట్టణంలో ఉండే అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి, మహాత్మా గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో అన్ని సంఘటనలు కూడా వారు పాల్గొన్నారు. భాషాయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు మనకి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరిగింది. కానీ అన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత డిసెంబర్ 15వ తారీఖున వారు పరమపదించడం జరిగింది. కానీ వారి త్యాగ నిరతి వల్లే ఈ రోజు రాష్ట్రం ఈ విధంగా ఉంది. అలాగే ఎన్నో రాష్ట్రాలకి కూడా ఇది మరిన్ని రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఒక అవకాశానికి నాంది వేశారు. వారికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం మనందరి యొక్క బాధ్యత. ఈ త్యాగ నిరతి కూడా ఏ విధంగా ఒక వ్యక్తి కష్టం ఒక రాష్ట్రం ఆవిర్భవించడానికి సహకారం అందింది అన్నది ఇప్పుడుండే జనరేషన్స్ కూడా ఈ మెసేజ్ గా వెళ్ళాలి అని. నమస్కారం. ఈ రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆయన నష్టార్థమే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. తెలుగు జాతి అందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని చెప్పి ఆమరణ నిరాహార చేసి ఈ రోజు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ మనమందరం ప్రజలందరూ బాగుండేలా ఆశీర్వదించినటువంటి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన స్ఫూర్తితో రాబోయే కాల తరాల వారు గాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన ఘన నివాళులు అర్పిస్తూ మరొకసారి ఆయనని తలుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవితాన్ని, వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి మరవరాదని, వారి ఆత్మార్పణ వల్ల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాబడిందని నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి వారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉపవాసంతో ఎంతో త్యాగం చేసి ఆయన యొక్క త్యాగం వల్ల ఏర్పడిన మన ఆంధ్ర రాష్ట్రం మనకు ఏర్పడింది కాబట్టి ఆయన యొక్క దినోత్సవాన్ని స్మరణ చేసుకోవడానికి, ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకోవడానికి ఆయన ఆత్మార్పణ దినోత్సవంగా ఈరోజు డిసెంబర్ 10వ తేదీన జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో మా ఏఓ గారు, మా స్టాఫ్, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశముల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు, జిల్లా పరిషత్ సిఓ గారి ఆదేశముల మేరకు మండల పరిషత్ కార్యాలయం నందు శ్రీ పొట్టి శ్రీరాములు వారి వర్ధంతి కార్యక్రమము ఏర్పాటు చేయమని ఆదేశించినారు. సదరు ఆదేశముల మేరకు మన మండల పరిషత్ కార్యాలయం నందు పొట్టి శ్రీరాముల యొక్క వర్ధంతిని మా మండల అధ్యక్షులైన శ్రీ శెట్టి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. నంద్యాల జిల్లా వికలాంగుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 మంది పేద వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పేద వికలాంగులకు చేయూత అందించేందుకు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను చేపడతామని, అలాగే దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు మురహరిరావు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నంద్యాలలో జిల్లాలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకము. దీనికి నన్ను అధ్యక్షునిగా పిలపడం సంతోషదాయకము. నేను న్యాయవాదిగా నా వంతు సహాయ సహకారాలు ఈ వికలాంగుల ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగస్తులందరికీ అందిస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులకు ఎన్నో లిబర్టీస్ ఉన్నాయి. ఈ లోయర్ కోర్టులో కాడ నుంచి హైకోర్టులు, సుప్రీంకోర్టు వరకు వాళ్ళకు చట్టాల్లో వెసులుబాట్లు ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళకు అందని పక్షంలో నేను నా వంతు సహాయ సహకారంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళకు వేసి కేసులు రిట్ రూపంలో పంపించి వాళ్ళకు న్యాయ సహాయం అందిస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేద వికలాంగులకు సహాయకార్థము ఈరోజు ఈ ఉచిత ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం. వికలాంగుల ఉద్యోగస్తులందరూ కలిసి స్టేట్లోనే ఈ వికలాంగుల ఉద్యోగ సంఘాలకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం దృష్టికి స్థల సేకరణ అయిన వెంటనే ఎంపీ శబరి గారితో మాట్లాడి ఆ ఎంపీ ఫండ్స్ కింద ఒక బిల్డింగ్ను కూడా స్టేట్లో ఏర్పాటు చేయాలని నేను వాళ్లకు విన్నవించుకోవడం జరుగుతుంది. మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పారాలీగల్ వాలంటీర్గా మీరు ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే కనుక వాళ్ళందరూ వస్తే జిల్లా జడ్జి గారితో మాట్లాడి ఇచ్చి నేను పారాలీగల్ వాలంటీర్గా అపాయింట్మెంట్ చేయిస్తాను. వికలాంగులందరూ చైతన్యవంతులు అయితే మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రస్తుతం మన ఎస్పీ ఆఫీసులో చంద్రశేఖర్ గారు స్టెనోగ్రాఫర్గా ఉండడము ఎంతో ఆనందదాయకము. ఆయన అలాగే ఉన్నతమైనటువంటి పదవులలో మన వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. ప్రతి వికలాంగులకు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ, నేను వికలాంగ ఉద్యోగస్తులు, వికలాంగ అభ్యర్థులు తాలూకా సమస్యలని చర్చించుకొని ఇది సెకండ్ సాటర్డే ఈవినింగ్ ఈ కార్యక్రమం గ్యాదర్ అవుతున్నాము. అందులో భాగంగా మొత్తం వికలాంగ పర్సన్స్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వికలాంగుల్ని ఒక 10 నుంచి 20 మందికి నిత్యావసర సరుకులు ఇస్తున్నాము. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నంద్యాల డిస్ట్రిక్ట్ డిసేబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నంద్యాల డిస్టిక్ ఎంప్లాయీస్ అంతా డిజేబుల్డ్ పర్సన్స్ కలుసుకొని వారి ఐక్యతను చాటుకోవడానికి, వారు ప్రజాస్వామ్యంలో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారి ఐక్యతను పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా డిజేబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఈ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ పరంగా అమలు చేయడానికి, జీవోలు అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అందుకోసం మనం ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసుకొని మన ఎంప్లాయీస్ అంతా ఈరోజు బాగానే సుఖంగా తింటున్నారు, జీవిస్తున్నారు. అలాగే పేద ప్రజలకు, పేద వికలాంగులకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు కొంతమందికి నిరుపేదలైన వికలాంగులకు ఈ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకుల కిట్ను కొంతమందికి అందజేస్తున్నాం. ఈ సహాయ సహకారం అందించడానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జంబులా పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 7వ దత్త జయంతి మరియు సాయిబాబా మందిర 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రాతకాలము నుండి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగిందని డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులచే ఆధ్యాత్మిక ప్రవచనాలను, సందేశాన్ని అందజేశారు. అనంతరం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విచ్చేసిన భక్తాదులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు ఎల్లస్వామి కోరారు. ఈ ఆలయము ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ శ్రీ జంబులా పరమేశ్వరి దేవాలయం దగ్గర జంబులా పరమేశ్వరి దేవి అనుగ్రహంతో ఇక్కడ బాబా గుడి నిర్మాణం పూర్తయి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరము ప్రవేశంలో ఉంది. ప్రతి దత్త పౌర్ణమికి ఇక్కడ మేము వార్షికోత్సవం ఏర్పాటు చేశాము. దత్త పౌర్ణమి ఒకసారి 13వ తారీఖు వస్తుంది, ఒకసారి 8వ తారీఖు వస్తుంది. కాబట్టి అవి రెండు చేయలేక దత్తాత్రేయుని పౌర్ణమి ఎప్పుడు వస్తే దత్త జయంతి, ఆ రోజే వార్షికోత్సవం దత్త జయంతి చేస్తున్నాము. ఈరోజు అంతా ఇక్కడ ఉదయాన్నే ప్రాతకాలాన్ని అభిషేకాలు చేయించాము. అలాగే దత్తాత్రేయునికి అభిషేకము, దత్తాత్రేయ హోమం జరిగింది, సత్సంగ ప్రసంగం జరుగుతుంది. ఆ తదనంతరము పిల్లల చేత భరతనాట్యం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఎందరో మహానుభావులు ఆర్థిక సహాయం చేసి ఈ అభివృద్ధి తోడ్పడారు. వీరందరికీ కృతజ్ఞతలు. అలాగే ముందుగా ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంకా 60 సెంట్లలో అది నక్షత్ర వనాలు, నవగ్రహాలు, 9 నవగ్రహాలకు 9 నవగ్రహాలు 9 మంది దేవతలు, 27 నక్షత్రాలకు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పట్టణవాసులు, పల్లెల వాసులు, పెద్దలు అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని అతి తొందరలో చేయిస్తారని ఆశిస్తున్నాము. ఈ తదనంతరం 1 గంటకు అన్నప్రసాదం వితరణ ఉంది. ఈరోజు అన్నదానానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. శ్రీ గురుదత్తాత్రేయ నమ, శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి నమ. ఈ యొక్క గుడి అభివృద్ధికి పునాది వేసినటువంటి మన ఎల్లాస్వామి దంపతులు అందరి భక్తుల సహకారంతో చాలా అభివృద్ధి చేశారు. ఇంకా ఎంతో అభివృద్ధి చేయడానికి తన యొక్క ఆరోగ్యం సహకరించకపోయినా సాయిబాబా దివ్యాశీస్సులతో నిరంతరం కష్టపడితే ప్రతి ఒక్కరిని సంప్రదించి ఆలయ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరి అన్ని భక్తుల సహకారంతో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ప్రజలంతా భక్తులంతా చాలా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు జరగాలని, అందుకు భక్తుల సహకారం ఎంతో అవసరమని, భక్తుల సహకారం లేకుండా ఏ కార్యక్రమాన్ని చేయడానికి ఒక శక్తి ఒక్కరికి చేయవల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఇతోధికంగా భక్తులు సాయం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి కోదండరామస్వామి దేవస్థానంలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. భక్తాదులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ట ఆహ్వాన కరపత్రాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి గంటా వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, అర్చకులు, సభ్యులు, సిబ్బంది విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో వచ్చిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు పురాతనమైన దేవస్థానము శిథిలావస్థకు చెందిన కార్యనిర్వహణాధికారి మరియు చైర్మన్ అయిన చెన్నా వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఈ నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం జరుపుతున్నాము. ఆంజనేయ కోదండరామస్వామి ఆవరణలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే 16, 17, 18 3 రోజుల కార్యక్రమము మన బ్రాహ్మణులచే అంత సంకల్పం చేసి జరుపుతున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే ఆహ్వానించాము. తప్పనిసరిగా ఆయన వచ్చి మాకు ఈ ఆశీర్వాదం ఇచ్చి పోతారు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో రామాలయం నందు నూతన ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమము 16, 12, 2021 నుండి 18, 12, 2021 వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 18వ తారీఖు ధ్వజ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి మీడియా మూలకంగా దేవాదాయ శాఖ తరఫున మరియు మా ధర్మకర్తల మండలి తరఫున ఈరోజు పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాము. కాబట్టి యావత్ మంది పట్టణ ప్రజలందరూ విరిగా పాల్గొని ఈ ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమం జయప్రదం చేసుకున్నాము. అదేవిధంగా 15వ తారీఖున ముఖ్య అతిథిగా శ్రీ గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు హాజరవుతారు. మిగతా 18వ తారీఖున దేవాదాయ శాఖ ఉప కమిషనరు మరియు జిల్లా సహాయ కమిషనరు అలాగనే పట్టణ ప్రముఖులందరూ విచ్చేస్తారు. కాబట్టి తప్పక పట్టణ ప్రజలందరూ భక్తాదులందరూ ఈ యొక్క ఆంజనేయ స్వామి జరుగు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరై విరివిగా జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. ప్రతిష్టానంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్. పొట్టి శ్రీరాములు త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీపీ. ఘనంగా 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. వైభవంగా నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 7వ వార్షికోత్సవ వేడుకలు. శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.